వివరాల్లోనికి వెళ్దాం. ఖమ్మం జిల్లాలో ఇద్దరు అంతరాష్ట్ర నేరగాళ్లను కామేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామని చెప్పి కోట్ల రూపాయల ఆశలు చూపించి లక్షల్లో మోసం చేసిన ఇద్దరు నిందితులు సాయి కుమార్, నారాయణప్ప గురవప్పను అదుపులోకి తీసుకున్నారు. కల్లూరు పోలీస్ స్టేషన్లో నమోదైన మరో కేసు విచారణలో వీరి ఆచూకీ లభించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడైన గురప్ప గతంలో వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగాలు, భూములు, తక్కువ ధరలో బంగారం ఇప్పిస్తానని చెప్పి మోసాలకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు అయ్యప్ప మాల ధరించి పూజలు చేస్తానని ప్రజలను నమ్మబలికాడు. 18 మంది బాధితుల నుంచి 85 లక్షల రూపాయలు వసూళ్లు చేసి పరారైపోయాడు. నిందితులను అదుపులోనికి తీసుకుని కారు, మొబైల్ ఫోన్స్, నకిలీ ఆధార్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలు సింగరేణి సిఐ సాగర్ వెల్లడించారు. మోసపూరితమైన ఆఫర్లు నమ్మొద్దని, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మే 22వ తేదీ 2026 రోజున ఖమ్మం కమిషనరేట్లోని కామేపల్లి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ ప్రకారం ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో కామేపల్లి మండలంలోని కెప్టెన్ బంజారా మరియు బాసింద్రనగర్ గ్రామానికి సంబంధించినటువంటి చాలామంది వ్యక్తులు మోసపోయారని చెప్పి బాసింద్రనగర్ సంబంధించినటువంటి బానోత్ సాయి కుమార్ మరియు భోగ లక్ష్మీనారాయణ అనే పేరుతో ఒక నకిలీ పేరు సృష్టించుకొని కర్ణాటకకు సంబంధించినటువంటి అలియాస్ ఆనంద్ రెడ్డి అలియాస్ హరిప్రసాద్ అనే ఒక వ్యక్తి, వీళ్ళిద్దరు కలిసి కెప్టెన్ బంజారా గ్రామం మరియు బాసింద్రనగర్ గ్రామాలు, దాంతోపాటు చుట్టుపక్కల ప్రాంతంలో వాళ్ళకి పరిచయం ఉన్నటువంటి ఎంతోమంది వ్యక్తుల దగ్గర దాదాపు